హరే కృష్ణ అందరికీ నమస్కారం. కార్తీక పురాణం భాగంలో ఈ రోజు ఎపిసోడ్ నెంబర్ 13. అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు జనక మహారాజుకు ఒక కథను చెప్పడం మొదలు పెడతారు. రాజా, పూర్వం ఆంధ్రదేశంలో ఒక సత్ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమ నిష్టలను కలిగి ఉండేవాడు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి దేవతార్చన పూర్తి చేసే వరకు ఎలాంటి ఆహారం తీసుకునేవాడు కాదు. సమయం దొరికినప్పుడల్లా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో నదీ తీరాల్లోని క్షేత్రాలను దర్శించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీకంలో తీర్థయాత్రలకు బయలుదేరతారు. అలా ఆయన గోదావరి నది తీరం ప్రాంతంలోని క్షేత్రాలను దర్శిస్తూ నడక సాగిస్తున్నాడు. గోదావరి నది మధ్యలో ఒక ప్రదేశంలో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుపై చాలా కాలంగా ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఉంటున్నారు. భయంకరమైన ఆకారాలతో ఉన్న ఆ రాక్షసులు అటుగా వచ్చిన వారిని చంపేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. దానిలో ఈ విషయం తెలిసి ఆ చుట్టుప్రక్కల ప్రజలు ఎవరు కూడా ఆ దరిదాపుల్లోకి వచ్చేవారు కాదు. అందువలన ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.